కేటీఆర్ కు రాజకీయ జ్ఞానం లేదని మీ పాలనలో ఇచ్చిన హామీల అమలుపై చర్చకు సిద్ధమా అంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ సవాల్ విసిరారు. కేసీఆర్ పాలనలో 2 శాఖల లెక్కలు చూస్తేనే తమకు కళ్ళు బైర్లు కమ్ముతున్నాయని చెప్పారు. ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర వ్యాఖ్యలను ఖండిస్తున్నామని, సుధీర్ రెడ్డికి ఉన్న కనీస జ్ఞానం కేటీఆర్ కు లేదని ఆయన విమర్శించారు. తాము తలుచుకుంటే కాంగ్రెస్ నేతలను జైలుకు పంపే వారిమన్న హరీష్ రావుపై మండిపడ్డారు. జైలుకెందుకు పంపలేదు హరీష్ రావు అంటూ ప్రశ్నించారు. కవితను జైలుకు పంపుతా అన్న బండి సంజయ్ పరిస్థితి ఏమైందని పొన్నం అన్నారు. ఆటో డ్రైవర్ల సమస్యలపై సమీక్ష చేస్తున్నామని పొన్నం ప్రభాకర్ తెలిపారు. కేటీఆర్కు రాజకీయ జ్ఞానం ఉందనుకున్నా కనీసం వాళ్ళ శాసనసభ్యుడు సుధీర్ రెడ్డి ఇచ్చిన ప్రకటనను చూసి అవగాహన తెచ్చుకోవాలి. నూతనంగా ప్రభుత్వం ఎన్నికైంది, వారం రోజులైంది. వారం రోజులకే 10 సంవత్సరాలు పరిపాలించారని ఇట్లా మాట్లాడుతూ ఉన్నాడు. నన్ను అడిగే ముందు మీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏమేమి అమలైనాయి, ఏమేమి కాలేదో చర్చకు సిద్ధమా అని అడుగుతా ఉన్నాం. మా ప్రభుత్వం తప్పకుండా ఇచ్చిన హామీలు ఇప్పటికే అమలవుతా ఉన్నాయి. రైతు భరోసా కూడా అకౌంట్లో పడుతూ ఉంది. మిగతా కార్యక్రమాలన్నీ కూడా కాలపరిమితిలో 100 రోజుల సమయం నిర్ణయించడం దాని ప్రకారంగా జరుగుతాయి. సుధీర్ రెడ్డి గారు చెప్పినారు 6 నెలల దాకా కనీసం మనం ఈ ప్రభుత్వం మీద విమర్శ చేయొద్దని. అదన్నా కనీసం కోడ్ చేసుకో, లేదా మీ అనుమతితో మీ ప్రకటన చూసిన తర్వాత, మీ చిట్ చాట్ చూసిన తర్వాత కడియం శ్రీహరి గారితో కూడా మీరే మాట్లాడుతున్నారని అనిపిస్తూ ఉన్నది. లేకపోతే ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయకముందే కడియం శ్రీహరి గారు అంటా ఉన్నారు ఈ ప్రభుత్వం ఉండదు, కూలిపోతుందని. ప్రజాస్వామ్యంగా ఎన్నికై 65 మంది శాసనసభ్యులతో ఉన్న ఈ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నం జరుగుతున్నట్టే కదా. మీరు అధికారం లేకపోతే బతకరన్నట్టే కదా. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి అంశం ప్రజాస్వామ్యంలో. వాళ్ళకు అందరినీ కోరుతా ఉన్నా, మాకు ప్రజలు మార్పు కోరుకొని మాకు అవకాశం ఇచ్చి